భూమికేతు గణదిత్త బాలచంద్ర గజాననం వక్రదుండ దుర్భగనే. తాంబూలం పుచ్చుకున్న సంబంధాన్ని కాదని నా చెల్లెలి జీవితాన్ని నా నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? ఏమిటయ్యా నువ్వు అనేది? నా కొడుకు పెళ్లి నా ఇష్టం. 4,000 కష్టం ఇచ్చి సంబంధం వచ్చింది, చేసుకుంటున్నాను. ఏ తప్ప? తప్ప? డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి వాడికి తప్పులేం తెలుస్తాయి? డబ్బు కోసం కనుకొడుకు జీవితాన్ని పదారులో వేలం పెట్టిన నీలాంటి నీచుడికి పవిత్రమైన పసుపు తాడు విలువేం తెలుస్తుంది? వాళ్ళు డబ్బు కోసం మనిషిని మార్చి మనిషిని కూర్చోబెట్టడానికి ఇదేం వ్యాపారం కాదు, ఒక ఆడపిల్ల నిండు జీవితం. నిండు జీవితాలు పండు వెన్నెళ్ళు నీలాంటి పిచ్చి వాళ్ళకి. నాకు కావాల్సింది డబ్బు, వాళ్ళు ఇస్తున్నారు. ఆయన వీడికి చెప్పేది ఏమిటి? కానీ వాడి పెళ్లి నన్ను కాదన్నావా? ఇక్కడ జరిగేది పెళ్లి కాదు. జానకి నీ జీవితాన్ని నా జీవితానికి అన్నయ్య నువ్వు అన్నయ్య నా వల్లేగా నువ్వు ఈ పనికి కొనుక్కున్నా. నేనే లేకపోతే నీకు ఈ బాధే ఉండేది కాదు. పోతానన్నయ్య, ఇప్పుడే పోతాను. నీ చెల్లెలు కనపడకుండా పోతే అప్పుడైనా నీ మనసు చల్లబడుతుందేమో. ఇప్పుడే పోతాను. నన్ను ఇలా ఒంటరి బండి చేసిపోతావా అమ్మా? పోనీ అన్నయ్య, నన్ను పోనీ. నన్ను ప్రాణంగా చూసుకునే అన్నయ్య గుండెల మీద కొంపటి కాలేను. అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నది ఇలా పోగొట్టుకుంటానికి కాదమ్మా, పోగొట్టుకుంటానికి కాదు. అన్నయ్య పదమ్మా, పద. ఈ ఊరే వదిలిపెట్టిపోతాం. ఎక్కడికన్నయ్యా? పరువుగా బ్రతకగలిగిన చోటికి. రాత ఆనాడే చెప్పింది కదమ్మా, నా పాటతో డబ్బు సంపాదించవచ్చని. సంపాదిస్తాను, 1,000 లక్షలు సంపాదిస్తాను. అందరి కళ్ళు మెరిసేలాగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, ఆనందంగా జరిపిస్తాను. అన్నయ్య కానీ కానీ జానకి, నువ్వు చావుకి నేను హత్యకి తెగబడింది దేనికోసమో తెలుసా అమ్మా? పేదరికం అమ్మా, పేదరికం. డబ్బు సంపాదించి దాని మీద కష్టించుకుంటాను, మనసారా కష్టించుకుంటాను. పదమ్మా, పదమ్మా.